నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. కుద్వాన్పూర్లో గంగా గోదాదేవి కళ్యాణంలో పాల్గొని విశిష్ట పూజలు. మెండోరా మండలంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. 40 లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం. సిద్దిలగుట్ట శివాలయం అయ్యప్ప ఆలయాల్లో దొంగల బీభత్సవం. హుండీని పగల్గొట్టి నగలు లూటి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూర్లో సందడి. గాలిపటాల కొనుగోళ్లతో కిక్కిరిసిన దుకాణాలు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్దులగుట్టపై దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొంగతనానికి పాల్పడుతున్నారు. సిద్దులగుట్టపై గల శివాలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయంలో దొంగలు బీభత్సవం సృష్టించారు. ఆలయంలో హుండీలను పగలగొట్టి నగదును ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శివాలయంలో గల 2 హుండీలను, నగదును, స్వామివారి ఆభరణాలను, అదేవిధంగా అయ్యప్ప ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును అపహరించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివాలయంలో 2 హుండీలలో సుమారు 15,000 నగదుతో పాటు స్వామివారి 5 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారని, అయ్యప్ప ఆలయంలో హుండీలో గల సుమారు 60,000 నగదును అపహరించారని అన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. जब गेट लॉक करके आया तो हुंडी तोड़ने लगा. जब हुंडी तोड़ा फिर सबको मैं कॉल किया. जो इधर का अयप्पा स्वामी का सेवक है उसको कॉल किया, कॉल नहीं उठाया. तो एक कृष्णा नाम का एक व्यक्ति कॉल उठाया. कॉल उठाने के बाद वो रिप्लाई दिया. रिप्लाई के बाद पुलिस आया. पुलिस आने के बाद तब तक में वो चोर गया, हुंडी टूट गया. फिर उधर शिवालय में गया, शिवालय का हुंडी तोड़ा. फिर पैसा वैसा पूरा ले गया. तो पुलिस आया, उसमें बात हुआ क्या कैसे हुआ. ఆ ద్వారం నుండి దొంగలు లోపలికి వచ్చి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ ద్వారాన్ని గడ్డపార దాంతోని కొంచెం ధ్వంసం చేసి లోపలికి వచ్చి ఈ ఆలయ భాగంలో ఉన్నటువంటి హుండీని ఒక ఇనుప కడ్డీతో పంపి ఆ కడ్డీలో ఉన్నటువంటి డబ్బును వితరణ చేయడం జరిగింది. అట్లాగే ప్రత్యేకంగా కూడా స్వామివారికి వెండి యొక్క కనులు, చిన్న చిన్న ఆభరణాలు అనేటువంటివి బీరువాలో భద్రపరుస్తుంటాం. ఆ బీరువాలో భద్రపరిచినటువంటి ఆభరణాలు వాళ్ళు దొంగలించడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఈ మీద ఉన్నటువంటి హుండీని ధ్వంసం చేశారు, పైన ఉన్నటువంటి హుండీని ధ్వంసం చేశారు. రామాలయ భాగం లోపలికి అడుగు పెట్టలేదు, బయట సంచారం చేసి అయ్యప్ప గుడిలో పెట్టారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం నాడు కూడా హుండీ లెక్కింపు ఉంటుంది కాబట్టి సోమవారం నాడు తీసేస్తాం. సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు భక్తులు వచ్చినటువంటి అందులో హుండీలో వచ్చేటువంటి కానులకు అలాగే ఉంచుతాం. సుమారుగా వెండి ఆభరణాలతో పాటు కొద్దిపాటి వెండి ఆభరణాలు, దానితో పాటుగా హుండీలో ఉన్నటువంటి డబ్బును సుమారుగా 15 నుంచి 20,000 వరకు ఈ శివాలయ భాగంలో ఉన్నటువంటి డబ్బులు దొంగలించడం జరిగింది. నందిపేట్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. నందిపేట్ మండలంలోని కోద్వాన్పూర్ గ్రామంలో గల గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆలయంలో శ్రద్ధతో భజనలు, పూజలు చేయటం, పూజల్లో తాను కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. మెండోరా మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మెండోరా మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు నూతన కళ్యాణ మండపం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వం నిధుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని మరిన్ని నిధులు కేటాయిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. అలాగే గ్రామస్తుల ఆశీర్వాదంతో తాను 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెండోరా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మనందరి ఇళ్లలో
సుఖ సంతోషాలు తేవాలని, అందరం కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఆ రెండోర వెంకటేశ్వర స్వామి గారి దయ వల్ల ఈ 10 సంవత్సరాల కాలంలో వారి ఆశీస్సులతో, వారి దయతో ఈ గ్రామానికి వారు నాకు ఇచ్చిన శక్తి మేరకు అనేక పనులు చేసుకున్నాం. ఇంకా ముందు కూడా ఆ స్వామిగారి దయతో నా శక్తి మేరకు గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని. ఆర్మూర్ పట్టణంలోని ఇసపల్లి గ్రామంలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగవల్లిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఉట్టిపడే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు పట్టణ ప్రాంతాలలో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలపాలన్న ఉద్దేశంతో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం నిర్వహించడం జరుగుతుందని, ఇసపల్లి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. న్యాయ నిర్ణేతగా అదనపు న్యాయమూర్తి దీప్తి హాజరై అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ముగ్గురికి బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందిస్తారని అన్నారు. ఈ సమావేశంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగుల్ సురేష్, రామ్ ప్రసాద్, గంగమోహన్, సంగం అనిల్ తదితరులు ఉన్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మమ్మల్ని ముందుకు తీసుకున్నటువంటి మా మిత్రులందరికీ కూడా మీ ద్వారా, మీ సమక్షంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనిషి కేవలం ఒక ఐడెంటిటీ కొరకే బతుకుతాడు అనేది మాత్రం నిజం. ఇంతమంది ఉన్నాం, ఎవరైనా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారనుకో, ఫస్ట్ ప్రైజ్ వస్తే అతని మనసు ఎంత సంతోషపడుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన ఏదైతే జరుగుతుందో అటువంటి దాంట్లోనే ఆ రికగ్నిషన్ కోరుకునే ఈ సమాజంలో ఖచ్చితంగా మంచి పిల్లల్ని, మంచి విద్యార్థులని, మంచి వ్యక్తులను, మంచి పనులు చేసిన వ్యక్తులను మంచిగా ప్రేరేపించడం, ప్రోత్సహించడం, అలాగే పేద విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఇంకా ఇంత జనరేషన్ ఇంత పెరిగినా కానీ ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం మనం. కాబట్టి వారికి ఏదైనా మన మిత్రులందరూ సహకరిస్తే, లేదంటే ఏదైనా సూచనలు ఇవ్వగలిగితే డెఫినెట్గా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటాను. రాజ్యానికి ఒక వార్త తెలవాలంటే అది ఒకటే మీడియా మాధ్యమం. కాబట్టి ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ, గర్వించదగ్గ డిపార్ట్మెంట్ అయింది అంటే కేవలం అది పత్రికా విలేకరులే. మీ సాహసాలు, మీ ధైర్యాలు, మీ పని, మీ భవిష్యత్తు నిజంగా కూడా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీ ఉపయోగాన్ని ఈ సమాజానికి ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి, అదేవిధంగా సిద్ధులగుట్టపై భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న కాటేజీల నిర్మాణానికి సహాయ సహకారాలు, విరాళాలు అందించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో గల గాలిపటాల విక్రయ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నూతన రకాల గాలిపటాలను కొనుగోలు చేయడానికి చిన్నారులు, యువకులు ఆసక్తి చూపారు. చైనా మాంజాను పూర్తిగా నివారించి కాటన్ మాంజాను విక్రయిస్తున్నట్లు విక్రయదారులు తెలిపారు. పండుగ దృష్ట్యా నేటి నుంచి కొనుగోలుదారుల తాకిడి పెరిగిందని, వ్యాపారం మెరుగుపడిందని వ్యాపారస్తులు అంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని త్రిపురమాత యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 35వ వార్డులో మహిళలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగురంగులతో ముగ్గులు వేశారు. త్రిపురమాత యూత్ అధ్యక్షుడు కత్తి సీను, ఉపాధ్యక్షులు ఉదయ్లు అందంగా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం త్రిపురమాత యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు హిందువుల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు సహకరించిన మహిళలకు, కాలనీవాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బన్నీ, మణికంఠ, కిషన్, మణి, రిషి తదితరులు ఉన్నారు.
మహిళలు చాలామంది విచ్చేశారు. కావున ఇట్టి కార్యక్రమాన్ని మా గల్లీ మహిళలందరూ కూడా విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాము. సో ఇందులో భాగంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీని నిర్వహించుకోవడం జరిగింది. కావున ఇట్లాంటి సంస్కృతిని అందరూ కూడా అన్ని గల్లీల అన్ని యూత్ వాళ్ళు కూడా చేయవలసిందే నా యొక్క మనవి. చేపూర్ చిట్టాపూర్ మధ్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు మీద బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి శరీరం 2 ముక్కలైంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఢీకున్న వాహనంతో పాటు మృతి చెందిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా మొదటి స్థానంలో రాపెల్లి సౌమ్య, రెండవ స్థానంలో నూనె రేణుక, మూడవ స్థానంలో లొక్కిడి ప్రవళికలకు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన మహిళలకు కన్సల్టేషన్ బహుమతులను కాంగ్రెస్ నాయకులు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందుకు భారీ సంఖ్యలో మహిళలు పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఇంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, ముగ్గుల పోటీల న్యాయ నిర్ణేతలు వేల్పూర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వరూప ఇంద్రాగౌడ్, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వాణి దామోదర్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, గంగారెడ్డి, జైళ్ల భూమన్న, హలీం, సచిన్, చేపూర్ మోహన్, అల్లకొండ బబుల్, నాని, భోజన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అనుకునే అయినా కానీ మీరందరూ వచ్చి పార్టిసిపేట్ అయ్యేందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. కాకపోతే దీంట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది ఏముండదు. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి, వాళ్ళకున్న ఆలోచనను బట్టి ఆ ముగ్గు రూపంలో బయటకు వస్తుంది. కానీ మీరు దీంట్లో నన్ను తక్కువ చూసిండానో ఇంకోళ్ళని ఎక్కువ చూసారనేటువంటి పెట్టుకోకండి. ఎవరు తక్కువ, అందరు సమానమే, అందరూ వారి వారి ఆలోచన తగ్గట్టుగా బాగా చేసిర్రు. కాకపోతే మా జడ్జీలు దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురిని ఫైనల్ చేసిర్రు. మిగిలిన అందరికి కూడా అందరు పార్టిసిపేషన్ ఎవరైతే పాల్గొని అందరికి కూడా మంచిగా ప్రైజ్ ఇస్తాం. మాకు తోచిన ప్రైజ్ని మీకు ఇస్తాము. ఇక్కడ ప్రైజు ఏది ఇచ్చిరనేది ఇంపార్టెంట్ కాదు, మన ప్రతిభను గుర్తించిరా లేదా అనేది, మనకు అవకాశం ఇచ్చిరా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ప్రైజ్ నచ్చినా. ఇటీవల జరిగిన 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్బాల్ పోటీలలో కాంస్య పథకం సాధించిన సాంబా నిత్యశ్రీ మరియు సీఎం కప్ రాష్ట్ర సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలలో బంగారు పథకం సాధించిన చిక్యాల వర్షిణీలను తొర్లికొండ గ్రామంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాఫ్ట్బాల్లో రాణించిన తొర్లికొండ క్రీడాకారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామం నుండి రాష్ట్ర, జాతీయ పోటీలలో క్రీడాకారులు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులకు అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తామని అన్నారు. పాఠశాలలో చదువుతో పాటు క్రీడల్ని ప్రోత్సహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్కి అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గంలో క్రీడాకారులకు స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాట్పల్లి నర్సారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ బ్రాహ్మణపల్లి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమోహన్, తొర్లికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి కనక రాకేష్, కార్యదర్శి గుడాల వినోద్, సీనియర్ నాయకులు జై గంగారం, కాట్పల్లి సాయిరెడ్డి, నల్ల గంగారెడ్డి, చిక్కాల కుమార్, రాజేష్ గౌడ్, కైలాస్, రాజేష్ ఖన్నా, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన సీఎం కప్ సాఫ్ట్బాల్ సీనియర్ పోటీలలో చిక్కాల శ్రీవర్షిని పాల్గొని బంగారు పథకం అందుకొని మరి త్వరలో ఇప్పుడు జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా మన తొల్లికొండ విద్యార్థిని క్యాష్ అవార్డు అందుకోబోతున్నది. మరి బంగారు పథకం అందుకోబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ యొక్క ఇద్దరు క్రీడాకారులు మరి సాఫ్ట్బాల్ క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో మరి
ఇంకా ఫ్యూచర్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మేము మా పాఠశాల తరఫు నుంచి నిత్యాశ్రీ గారికి, అలాగే రాష్ట్ర సీఎం కప్ స్టాప్ బాల్లో బంగారు పథకం సాధించిన చిక్కాల శ్రీవర్షినికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున సత్కారం చేసి సన్మానం చేయడం జరిగింది. అలాగే మా తొల్లికొండ గ్రామం క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామంగా ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులు మంచి క్రీడల్లో పాల్గొని ఇట్లాంటి ఎన్నో సాధించాలని మా గ్రామం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన కచ్చకాయల శ్రావణ్ పటేల్ ఉత్తమ యువ రైతు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్న యువ రైతు శ్రావణ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ రూట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన గ్రాండ్ యువ రైతు అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఉత్తమ యువ రైతులను ఎంపిక చేసి ఆహ్వానించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నుండి ఉత్తమ యువ రైతు అవార్డును అందుకున్నామని తెలియజేశారు. సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యువ రైతులు సంఘటితం అయ్యి కొత్త రకపు వ్యవసాయాన్ని చేయాలని సూచించడం జరిగిందని తెలియజేశారు. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వేస్తే 4 తెల్లారి పొద్దునకల్లా బ్రేక్ఫాస్ట్ టైం లోపల అది వాళ్ళ మార్కెట్లో ఆ సరుకు దొరుకుతుంది. ఆ విధంగా అమ్ముకోవడానికి మనం ఈ సౌకర్యాన్ని మనం ఉపయోగించే ప్రయత్నం కూడా చేయాలి. ఇట్లాంటివి చాలా విషయాలు మనం చేయగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. మన మిత్రులు రైతులు బతికించే తాపత్రయంతో, ముఖ్యంగా కౌలు రైతులు బతికించే తాపత్రయంతో వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని నేను అభినందిస్తున్నా. రైతు అందులో కౌలు రైతు ఇంకా కష్టకాలం కాబట్టి వాళ్ళని బతికించడానికి మనం చేయవలసిన అన్ని చర్యలకు నా సంపూర్ణ సహకారం. ధైర్యం చేసి కార్యక్రమం ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితులు తిరునగర కృష్ణస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం కన్నుల పండగగా శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. కిరణ్ కుమార్ ఆచార్యులు, తిరునగరి సాయి కుమార్ స్వామి శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ మహోత్సవంలో పలువురు ప్రముఖులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. బంధువులారా, ఈరోజు దోంచంద గ్రామం లోపల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీరంగ గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ నిర్వహించడం జరిగినది. ఈ రోజుతో రేపటితో మాల విరమణ ఉంటుంది కాబట్టి గోదా కళ్యాణం అయిన తర్వాత రేపు మాల విన భోగిలు ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ పాల్గొని అత్యంత వైభవంగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు, ఆచార్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకాలని మాదిగల ధర్మయుద్ధం ర్యాలీని ఉదయం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి 22 గ్రామాల మాదిగ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి 200 డప్పులతో డప్పులు కొడుతూ నృత్యాలు చేస్తూ సుమంగళి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు 3000 మందితో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం భీమ్గల్ మాదిగ ఐక్య వేదిక సభ్యుడు గడాల ప్రసాద్ మాట్లాడుతూ భీమ్గల్ మండలంలో అన్ని గ్రామాల మాదిగల జనాభాతో మమ్మల్ని న్యాయమైన హక్కుకై ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. కావున 1951 రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న 51 షెడ్యూల్ కులాల సజాతీయమైనవి కావున దళితుల్లో కూడా ప్రత్యేకమైన విభిన్నత కలిగిన కులాలను నమూనాలను మేము తెలియజేసుకుంటున్నాము. సామాజిక న్యాయమైన ఐసీ వర్గీకరణను వెంటనే అమలు చేసి 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నామని, మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని, వర్గీకరణ అమలు చేస్తే
చేస్తే మళ్ళీ మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల మాదిగ ఐక్యవేదిక కమిటీ 22 గ్రామాల ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నా భీమ్గల్ మండల ఐక్యవేదిక తరఫున పాదాభివందనాలు చేస్తున్నా. మనం ఇదే విధంగా ఉండాలి, రిజర్వేషన్ వచ్చేంత వరకు కొట్లాడదాం. మరి ఈ ప్రతి గ్రామాన తిరిగి నేను నాతో పాటు ఉన్నటువంటి ఒక 10-15 మంది ఆ టీముకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్ల టీముకు. ఆ టీము లేకపోతే ఈ ఉద్యమం లేదు, ఇలా ఈ ర్యాలీ లేదు, మాదిగ యొక్క పొందుక లేదు. కాబట్టి ఇంకోసారి గట్టిగా చెప్పట్లు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బషీరాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్త లావణ్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో 2 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మెండోరా గ్రామానికి చెందిన దశరథ్కు నిమ్స్లో చికిత్స నిమిత్తం 2 లక్షల ఎల్ఓసిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆపత్కాలంలో ఎల్ఓసిని ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. కుద్వాన్పూర్లో గంగా గోదాదేవి కళ్యాణంలో పాల్గొని విశిష్ట పూజలు. మెండోరా మండలంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. 40 లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం. సిద్దిలగుట్ట శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో దొంగల బీభత్సవం. హుండీని పగల్గొట్టి నగలు లూటి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూర్లో సందడి. గాలిపటాల కొనుగోళ్లతో కిక్కిరిసిన దుకాణాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.